Good morning. Welcome to 30/60. Nenu Pratibha. The headlines. వార్తా గర్జనకు వణికిన తమిళనాడు. అంధకారంలో చెన్నై 17 రైళ్లు రద్దు, విమాన సర్వీసులకు ఆటంకం. చెన్నై సహా తీర ప్రాంతం అతలాకుతలం, అన్ని విధాల ఆదుకుంటామన్న కేంద్రం. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు, సీఎం సమీక్ష, సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం. పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులకు రాయితీ, లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, డీజిల్ పై 41 పైసలు రీఫండ్. బ్యాంకులు ఏటీఎంల ముందు ఉదయం నుండే పడిగాపులు, నగదు అందుతుందో లేదో అని సామాన్యునిలో ఆందోళన. ముంబైలో రెచ్చిపోయిన విరాట్ సేన, మరో టెస్ట్ ఉండగానే టీమిండియా చేతికి సిరీస్. వార్తా తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసింది. నిన్న సాయంత్రం తీరం దాటిన వార్దా చెన్నై నగరంలో 4 గంటల పాటు బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి పెనుగాలులు కూడా తోడవడంతో అపార నష్టం కలిగింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ప్రచండ గాలులకు చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వార్తా తుఫాన్ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. సైన్యంతో పాటు నౌకాదళ హెలికాప్టర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెస్క్యూ టీంలు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం వరకు మూసివేశారు. అటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలిగింది. నగరంలో మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఇవాళ కూడా చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉండనుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తమిళనాడుతో పాటు ఏపీపై కూడా ప్రభావం చూపించింది వార్తా తుఫాన్. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈదురుగాలుల దాటికి సూళ్లూరుపేట వద్ద ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్ని ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. వార్తా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో కుంభవృష్టి కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పాటు దట్టంగా మంచు కూడా కమ్ముకుంది. దీంతో యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం, చలి తీవ్రత పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వార్తా తుఫాన్ ప్రభావంతో కడపలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో లోతట్టు ప్రాంతాలైన మృత్యుంజయకుంట, చిన్న చౌక్, ఎన్జీఓ కాలనీ, ఆర్కే నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వార్తా తుఫాన్ పై పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభుత్వం కడపకు ఐఏఎస్ అధికారి రామ్ గోపాల్ ను నియమించింది. వార్తా ఎఫెక్ట్ తో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. చిన్నమైన లంక సముద్రంలో మత్స్యకారులు ఫైబర్ బోటు గల్లంతైనట్లుగా సమాచారం అందడంతో కోస్ట్ గార్డును అప్రమత్తం చేశారు. బోట్లో 4 లేదా 5 మత్స్యకారులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వార్తాఖండం ఏపీకి తప్పింది. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మనతో సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. ప్రతిభ, తీవ్ర తుఫానుగా తీరం దాటినప్పటికీ కూడా వార్దా ప్రభావం దక్షిణ కోస్తా మీద అలాగే రాయలసీమ ప్రాంతాల మీద మరొక 24 గంటలు ఉండే అవకాశం ఉంది. అయితే ముందు ఊహించినంత అత్యంత భయంకరమైన పరిస్థితులు అయితే ఉండవనే చెప్పుకోవచ్చు. అయితే రాగల 24 గంటల పాటు కూడా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వర్షాలు, 1-2 చోట్ల అంటే నెల్లూరు, ఒంగోలు అలాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో కడప అలాగే చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తుంది. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా నిన్న చెప్పిన దానికంటే కూడా ఈసారి చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు మరొక 24 గంటల పాటు కొనసాగనున్నాయి. అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి కూడా 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కొనసాగే అవకాశం ఉంది. అయితే తీరం ఇంకా కొంత అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఉన్నందున ఈ సాయంత్రం వరకు కూడా మత్స్యకారులకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిజాంపట్నం, అలాగే మచిలీపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం పోర్టులలో ప్రమాద హెచ్చరికలు అంటే నిన్న ఉన్నంత కన్నా కూడా తగ్గించి ప్రస్తుతం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు ఉత్తర కోస్తాలో కూడా ఈ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న ఈ ఏదైతే ఈ వార్దా ఉందో దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో కూడా 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ మధ్యాహ్నానికి ఈ తీవ్ర వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. అయితే నిన్న సాయంత్రం 8 గంటల సమయంలో ఇది తుఫానుగా మారింది. తర్వాత క్రమేపీ తీవ్ర వాయుగుండంగా మారింది. అంటే ప్రస్తుతం ఇంకా తాజాగా విడుదల కావాల్సిన బులెటిన్ ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్న సమాచారం వరకు నార్త్ తమిళనాడుకు సమీపంలో ఈ భూ ఉపరితలం మీద ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం ఉందో దీని ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. అయితే మొత్తానికి ముందుగా ఊహించిన పరిస్థితుల్లో కన్నా చాలా వరకు కూడా దక్షిణ కోస్తా ప్రాంతానికి మొత్తానికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్న బులెటిన్ల ప్రకారం చూస్తే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు అలాగే అత్యంత భారీ వర్షాలు ఉంటాయని కూడా ఐఎండీ హెచ్చరించింది. అయితే తుఫాను మనల్ని దాటుకుని చెన్నైకి వెళ్ళిపోవడంతో చాలా వరకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు అలాగే 1-2 చోట్ల మాత్రమే, అంటే ముఖ్యంగా నెల్లూరు లాంటి ప్రాంతాల్లో మాత్రమే 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిభ, థ్యాంక్ యూ అశోక్.
బ్యాక్ టు న్యూస్. 3 రోజుల వరుస సెలవుల అనంతరం ఈ రోజు తిరిగి తెరుచుకోనున్నాయి బ్యాంకులు. దీంతో ఉదయం నుండే బ్యాంకుల ముందు బారులు తీరారు ఖాతాదారులు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి 35 రోజులైనా ప్రజల కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. జీతాలు పూర్తి స్థాయిలో విత్డ్రా చేసుకోకముందే బ్యాంకులకు 3 రోజులు వరుస సెలవులు రావడంతో సామాన్యులు అల్లాడిపోయారు. శనివారం పనిచేసిన ఏటీఎంలు ఆ రోజు సాయంత్రానికే మూతపడటంతో ఆది, సోమవారాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల ప్రారంభంలో బ్యాంకులు ఏటీఎంల నుంచి తెచ్చుకున్న డబ్బులు ఇంటి అద్దె, పాలు, ఇతర చిల్లర ఖర్చులకే సరిపోలేదు. ఇక మిగతా ఖర్చులకు డబ్బు ఎలా అని సామాన్యుడు తలపట్టుకుంటుండగా బ్యాంకులకు వచ్చిన వరుస సెలవులు పెను భారంగా మారాయి. చిల్లర ఖర్చుల కోసం ఒత్తిళ్లు పెరుగుతుండడం, అకౌంట్స్ లో నగదు ఉన్నా చెల్లించే పరిస్థితులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75% రాయితీ ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీని ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్లు లేదా మొబైల్ వ్యాలెట్స్ ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసలు రాయితీగా ఇస్తారు. కార్డు ద్వారా చెల్లించిన 3 రోజుల తరువాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. జన్ధన్ ఖాతాల్లో ఇప్పటి వరకు మొత్తం 74,610 కోట్ల రూపాయలు జమ అయినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 12,021 కోట్లు జమ కాగా 9,193 కోట్లతో ఆ తరువాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. రాజస్థాన్ లో 6,291 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు తెరిపించారు. పేదలే ఎక్కువ శాతం ఈ అకౌంట్లు తెరిచారు. అయితే పెద్ద నోట్లు రద్దు చేస్తూ నవంబర్ 8న ప్రధాని ప్రకటన చేశాక ఈ ఖాతాల్లో కూడా నగదు ఎక్కువగానే జమ అవుతోంది. భవిష్యత్తులో వేములవాడ రాజన్న ఆలయాన్ని నెంబర్ 1 టెంపుల్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల, వేములవాడలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడను జంట పట్టణాలుగా అభివృద్ది చేస్తామన్నారు. వచ్చే శివరాత్రి నాటికి భక్తులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. రబీ పంట కోసం ఈ నెల 14 నుండి నిజాం సాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాం సాగర్ లోని 9.1 టీఎంసీల నీటిని విడతల వారీగా వదులుతున్నామని చెప్పిన మంత్రి నిజామాబాద్ జిల్లాలో రైతులకు విత్తనాల కొరత లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన 6 సబ్ స్టేషన్స్ ప్రారంభించారు. గృహ, వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగులు విద్యుత్కు ప్రణాళికలు రచించామన్నారు మంత్రి. రైతులు తమ మోటార్లకు బిగించుకున్న ఆటోమేటిక్ స్టార్టర్స్ ను తీసేసి సర్కార్తో సహకరించాలని జగదీష్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం, భద్రాచలం ఈ 2 జిల్లాల్లో 25,000 కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయని గుర్తు చేసిన మంత్రి 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు చేశామని అన్నారు. ప్రతి ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు తుమ్మల. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే ఎక్కువ శాతం చికిత్స పొందుతున్నారని మంత్రి కామినేని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండ టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బైక్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతుల్లో
ఏటీఎంలో డబ్బులు నింపేటప్పుడు చేతివాటం ప్రదర్శించి 30 లక్షలు కాజేసిన రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన ఉద్యోగులను అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. 2 ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ తరపున ఏటీఎంలో నగదు నింపే విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్, లక్ష్మణ్లు యాజమాన్యానికి తెలియకుండా 30 లక్షల రూపాయల నగదు కాజేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో పాటు వారికి సహకరించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్ లోని పరదా స్లాబ్ కూలీ వ్యక్తి మృతి చెందగా ఓ కారు ధ్వంసమైంది. కింద ఉన్న విద్యుత్ వైర్లపై గోడ పడ్డంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మృతుడిని మారేడుపల్లికి చెందిన దుర్గయ్యగా గుర్తించారు. కాంప్లెక్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాలపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సోదరుడని నమ్మి ఇంట్లోకి రాణిస్తే ఇంటికే కన్నం వేసి 10 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. కరీంనగర్ జిల్లా ఆర్నకొండకు చెందిన సుగుణ అనే మహిళ ఎస్ఆర్ఎస్పీలో అటెండర్ గా ఉద్యోగం చేస్తోంది. సుగుణకు వరుసకు సోదరుడయ్యే నవీన్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆమె ఇంట్లో లేని సమయంలో ఇనుప పెట్టి పగలగొట్టి అందులో ఉన్న 10 లక్షలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిఘా వేసిన పోలీసులు కరీంనగర్లో నిందితుడిని పట్టుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్ల దగ్గర నగదు భారీగా దర్శనమిస్తోంది. భీమవరం మండలం వెంప గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 20 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 కోళ్లను 3,30,000కు పైగా నగదును స్వాధీనపరుచుకున్నారు. నగదులో భారీగా 500 నోట్లు, కొన్ని 2,000 నోట్లతో పాటు 100 నోట్లు కూడా ఉన్నాయి. పెద్ద నోట్లు దొరక్క జనం కష్టాలు పడుతుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం అవలీలగా నోట్లు మార్చేస్తున్నారు. కొత్త నోట్లను కమిషన్పై పద్ధతిపై మారుస్తున్న ముఠా విజయవాడలో పోలీసులకు దొరికిపోయింది. 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర 18,48,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 బైక్లు, 12 సెల్ ఫోన్స్ కూడా దొరికాయి. 12.5% కమిషన్ తీసుకుని నోట్ల మార్పిడి చేస్తున్నారని చెప్పారు విజయవాడ డీసీపీ. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గణేష్ కు చికిత్స చేయడంలో డాక్టర్ నిర్లక్ష్యం చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దగ్గు, జ్వరం ఉందని ఆసుపత్రికి తీసుకొచ్చినా రోజంతా సమయం వృధా చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు రిమ్స్ డైరెక్టర్. మాజీ ప్రధాని పివి నరసింహారావు తనయుడు లోక్సభ మాజీ సభ్యుడు పివి రాజేశ్వరరావు నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావును ఈ నెల 5న సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన తుది శ్వాస విడిచారు. రాజేశ్వరరావు మరణవార్త తెలియగానే పివి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ విష్పర్ వ్యాలీ మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. మన్యంలో దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పర్యాటకులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబసింగి, పాడేరు, చింతపల్లిలో పగటిపూట 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే రాత్రిపూట పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది. ఆంధ్ర, ఊటీ, అరకులో చలిపులి తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతోంది. మిట్ట మధ్యాహ్నమే చలిమంటలు వేసుకుని కూర్చునే పరిస్థితి నెలకొంది. బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఢిల్లీతో పాటు అమృత్సర్, లుధియానాలో మంచు వణికిస్తోంది. యూపీ, ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్, లక్నోలో చలి తీవ్రత ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగిస్తున్న విమానాలకు అంతరాయం కలుగుతోంది. అలాగే పలు రైలు సర్వీసులు రద్దు కాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
బంగారం అక్రమంగా దిగుమతి చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బంగారు స్మగ్లింగ్ చేస్తున్న తీరు చూసి కస్టమ్స్ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. బేబీస్ డైపర్స్ లో బంగారం పెట్టి అక్రమంగా తరలించడాన్ని గుర్తించారు అధికారులు. ప్రయాణికుల్ని తనిఖీ చేస్తున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బందికి 2 చిన్నారుల డైపర్లలో 16 కేజీల బంగారం దొరికింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న 6 సభ్యుల ముఠా దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిందని, వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. జాతీయ గేయాలాపనలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ విద్యార్థులు రికార్డు సృష్టించారు. వాయిస్ ఆఫ్ యూనిటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25,000 మంది విద్యార్థులు పాల్గొని వందే మాతర గేయాన్ని ఆలపించారు. టాటా గ్రూప్ చైర్మన్ గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో షాక్ తగిలింది. టాటా గ్రూప్ లో పలు కంపెనీల చైర్మన్ గిరి పదవుల్ని కోల్పోయిన మిస్త్రీ తాజాగా టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవిని కూడా కోల్పోయారు. టాటా ఇండస్ట్రీస్ సాధారణ సర్వసభ్య సమావేశంలో మిస్త్రీని డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం జరిగింది. వెంకటేష్ గురు మూవీ స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ రోజు వెంకీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ లేటెస్ట్ ఫోటోస్ విడుదల చేసింది. సుధా కొంగర్ దర్శకత్వంలో హిందీలో సాలా ఖద్దూస్ గా, తమిళంలో ఇరుది చుట్రుగా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి గురు రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించడానికి వెంకీ కండలు పెంచాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. V30/60 updates next live show. Stay tuned.